పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడుకొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్, విష్ణు సహస్రనామ సిరీస్ లో భాగంగా చాలా మంది అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, మా ఇంట్లో ప్రశాంతం అనేది లేదు, ప్రశాంతత లేదు. ఎప్పుడు చూసినా చికాకులు, గొడవలు, పిల్లలేమో పెద్దల మాటలు వినరు, భార్య భర్త మాట వినదు, భర్త భార్య మాట, అసఖ్యత లోపాలు ఉన్నాయి, అత్తగారులకి కోడళ్ళకి ఇట్లా ఏ రిలేషన్ తీసుకున్నా దర్ ఇస్ నో పీస్. అసలు ఇంట్లో పీస్ అనేది లేదు. మరి ఆ ప్రశాంతత రావాలి అని అంటే స్వామి నామాల్లో ఏ నామాన్ని ఆశ్రయించాలి అనేది ఒకటి. అసలు ఇట్లా అస్తవ్యస్తంగా ఉండడానికి గల కారణం ఏంటి? అస్ట్రాలజికల్ రీజనింగ్స్ ఏమైనా ఉంటాయా సార్? ఉంటాయండి. ఇందులో ఒకటి, మానసిక అశాంతి కలగటానికి మొట్టమొదటి ప్రధానమైన కారణం ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అని అందరం అనుకుంటూ ఉంటాం. కానీ మనలోనే లోపం ఉంటుంది. మనలోని లోపానికి కారణం ఏమిటంటే, మన చుట్టుపక్కల జరిగే చర్యకి ప్రతిచర్య, అంటే మనం దాని గురించి ఆన్సర్ చేయటము, రిప్లై ఇవ్వటము, మనం చేసే చర్య, యాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది మన ప్రమేయం లేకుండా. రియాక్షన్ మనం ఇచ్చే మోతాదుని బట్టి మన మానసిక స్థితి, అది ప్రశాంతంగా ఉండటమా లేకపోతే ఒత్తిడితో ఉండటమా అనేది జరుగుతూ ఉంటుంది. ఒక సంఘటన జరిగిన సన్నివేశంలో ఆ సంఘటనకి ప్రతిస్పందించే విధానాన్ని బట్టి. ఇది జాతక చక్రంలో విశ్లేషణ చేసుకుంటూ ఉన్నప్పుడు కుజగ్రహానికి సంబంధించిన స్థితి, అంటే కొన్ని సందర్భాలలో బుధ కుజగ్రహాల మధ్య స్క్వేర్ ఆస్పెక్ట్ ఉన్నది, అంటే ఏదైనా అశుభ కోణ స్థితి ఉన్నది అనుకోండి, వారు ప్రతి చిన్న విషయానికి కూడా చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉంటారు, ఇంపల్సివ్గా వ్యవహరిస్తూ ఉంటారు. అది చిన్న విషయం అయినప్పటికీ చాలా పెద్దగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. తద్వారా వారు అశాంతికి గురి కావటం కాకుండా వారితో పాటు ఉండేవారిని అశాంతికి గురి చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఊహాజనితమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉండటం. అదే జాతక చక్రంలో బుధ శని గ్రహాల మధ్య నెగిటివ్ ఆస్పెక్ట్ ఏదన్నా ఉన్న సన్నివేశాలలో వారు ఏమిటంటే ఊహాజనితమైన విషయాలకు, చుట్టుపక్కల జరుగుతున్న విషయాల్లో, బహుశా ఏదో మన పక్కన రోడ్డు మీద వస్తూ ఉంటే ఎవరికో ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరిగింది అని అనుకుందాం. దానికి మనం తీసుకోవాల్సిన విషయం ఏమిటి? మొట్టమొదటి యాక్సిడెంట్ ఎవరికో జరిగిన సన్నివేశంలో అక్కడ వారికి మన సాధ్యమైనంత వరకు సహాయం చేయటం. సహాయం చేయలేని పరిస్థితి ఏదో అట్లా ఉన్నది అని అనుకున్నప్పుడు, భవిష్యత్తులో మనం ఆ స్థితిలోకి వెళ్లకుండా ఆ యాక్సిడెంట్ గురి కాబడిన వ్యక్తి చేసిన పొరపాట్లు మనం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవటం, హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళకపోవటము, ఇటువంటివన్నీ అది మనకు అప్లై చేసుకోవటము. అంటే మనం అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకృతి మనని సూచిస్తుందనే భావంలోకి వెళ్ళటం అనేది అవసరం. ప్రాథమికంగా చేయవలసినది ఏమిటి? అక్కడ కష్టాల్లో ఉన్న వ్యక్తికి సహాయపడటం. ఈ రెండూ చేయకపోగా అది తమకే జరిగినట్లుగా భావించుకోవటం. ఇటువంటి కూడా చేస్తారా సార్? సహజంగా కదా, అది సహజంగా. మనకు సంఘటన చూసిన తర్వాత మనకి చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు, మనం కూడా అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం. మనకే అది జరిగినట్లుగా మన కలలు రావటం, కళ నిద్ర పట్టకపోవటం, తద్వారా అప్పుడు జరిగిన సంఘటన మనకే జరిగినట్లుగా అనేది ఒక్కొక్కసారి తీవ్ర షాక్ గురవుతూ ఉండటం, ఇటువంటి అశాంతులు. అలానే భార్యాభర్తల మధ్య ఉండే సంబంధాలు క్షీణించడానికి కారణం కూడా నోటి దురుస్తనమే. అక్కడ చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగే పరిస్థితి ఉన్నప్పటికీ ఏదో వాళ్ళ మనసులో పెట్టుకున్న భావాలు వీటన్నిటి కారణం చేత వాటన్నిటినీ వ్యక్తీకరించే విధానంలో చాలా ర్యాష్ కండక్ట్ ఉండటం, ఎదుటివారు జీవిత భాగస్వామి దాన్ని అపార్థం చేసుకునే విధంగా ఉండటం, సంతానానికి సంబంధించి కూడా మనం చెప్పిన విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోకపోవటం, ఇటువంటివన్నీ అడ్రస్ చేయటానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో 26వ శ్లోకంలో సుప్రసాద ప్రసన్నాత్మ అనే ఒక ప్రత్యేకమైన శ్లోకం ఉంది. ఈ శ్లోకాన్ని 108 సార్లు చొప్పున పఠించటం వలన ఇది వారిలో మొట్టమొదట మీకు వివరించినట్లుగా జాతక చక్రంలో బుధ కుజ గ్రహాల మధ్య స్క్వేర్ ఆస్పెక్ట్ లాంటివి, అపోజిషన్ లాంటివి ఇటువంటి ఉన్న సన్నివేశాల్లోనూ, లేదా అభూత కల్పనకు లోనయ్యే అవకాశాల్లోనూ ఇటువంటి సన్నివేశాల నుంచి బయట పడి మానసిక ప్రశాంతత పొందటం, కుటుంబంలో ఆహ్లాదకరమైన
వాతావరణం నెలకొనే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. Right. క్రమంగా వారికి అనుకూలమైన స్థితి ఉంటుంది. ఆ శ్లోకాన్ని మీరు చదవండి. 26వ శ్లోకం. సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వ విభు సత్కర్త సత్కృత సాధు జట్టునారాయణో నరః. మీరు చదవండి. సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వభుక్ విభు సత్కర్త సత్కృత సాధుర్ జహుర్ నారాయణో నరః. ఈ శ్లోకాన్ని ఒక మంత్రంగా భావించి వారి ఇంట్లో చదువుకుంటూ వారికి అనుకూలమైన సమయంలో ఒక కంటిన్యూస్గా 108 సార్లు ఒకే ప్రదేశంలో కూర్చొని చదువుకోవటం, అది ముందు వివరించినట్లుగా 48 రోజుల పాటు ప్లస్ 48 రోజుల పాటు చదువుకోవటం, ఇది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. దీంతో పాటుగా సాధ్యమైనంత వరకు మౌన వ్రతాన్ని పాటిస్తూ ఉండటం, ఇది చాలా అవసరం. సహజంగా మన మాట ద్వారానే స్నేహితులు అవుతారు, మన మాట ద్వారానే శత్రువులు అవుతూ ఉంటారు. కుటుంబంలో శత్రువులు కావటానికి కారణం కూడా ఇదే. కాబట్టి మంత్రాన్ని చదవండి, చదువుతూ సాధ్యమైనంత తక్కువగా మాట్లాడుతూ ఉండండి. మీకు త్వరలోనే ప్రశాంతత లభిస్తుంది. మాట మంత్రం అవ్వాలి, అప్పుడు ఆ మంత్రం శాంతిని ఇస్తుంది. అంటే మంత్రం ఎంత డివైన్ ఫీలింగ్ ఉంటుంది, ఆ మాట కూడా అంత డివైన్ ఫీలింగ్ తో ఉండేలాగా ఉండాలి. పొదుపుగా మాట్లాడుతున్నప్పుడు మాటే మంత్రం అవుతుంది. ఖచ్చితంగా. ఓకే, 48 రోజులు ప్లస్ 48 రోజులు చేయమంటున్నారు. అయితే నాన్ వెజ్ తినటం, ఆల్కహాల్ తీసుకోవటం ఈ మంత్రం చదివేటప్పుడు చేయొచ్చా? చేయకూడదు. స్త్రీలకు సంబంధించి వారి ఋతుక్రమం ఉన్నప్పుడు చేయొద్దు. చెయ్యొద్దు, అంతే నియమం, అంతకు మించి నియమం అంతేనండి. లేదు. అయితే ఎవరైనా కూడా కుటుంబంలో ఒక్క సభ్యులు చదివితే సరిపోతుందా? ఎవరైతే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారో, మానసిక ప్రశాంతతలో లేకుండా ఉన్నాము అని తరచూ ఆందోళన గురయ్యే మానసిక స్థితి ఉన్నారో వారు చేయటం. Right. వారికి ఎవరైనా మెలంకాలీ స్థితిలో ఉన్నారు కుటుంబంలో అనుకున్నప్పుడు వారిని ఉద్దేశించి వారి కుటుంబ సభ్యులు కూడా చేయొచ్చు. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. విష్ణు సహస్రనామంలో ఉన్న ప్రత్యేకమైన బ్యూటీనెస్ ఏంటంటే, మిగతా మంత్రాలలో వలె కాకుండా ఎవరికైతే సంబంధించి మిగతా మంత్రాలకు సంబంధించి ఎవరైతే సఫర్ అవుతూ ఉన్నారో, ఏ సమస్యతోటి సఫర్ అవుతున్నారో వారే ఆ మంత్రం చేసుకుంటున్నప్పుడు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇందులో విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామాలు కానీ వీటికి సంబంధించిన శ్లోకాలు మన ఇష్టులకు సంబంధించి, మన కుటుంబ సభ్యులకు సంబంధించి వారిని ఉద్దేశించి, కేవలం మంచి కోరుకుంటే కదా ఇది చేసేది, వారిని ఉద్దేశించి మనం చేసినప్పుడు కూడా అదే రకమైన అనుకూల ఫలితాలు ఉంటాయి. రైట్, ఖచ్చితంగా విష్ణు సహస్రనామాన్ని ఆశ్రయించి ఆ ప్రశాంతత లేదు ఇంట్లో అనుకునే వారికి స్వామి చాలా శాంతిని నెలకొల్పాలి ఆ కుటుంబంలో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా తెలియజేశారు. మరి మీ సమస్యలు, మీరు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, వాటి నుంచి ఎట్లా అధిగమించాలో మాకు తెలియట్లేదు అని అనుకుంటే కమెంట్ సెక్షన్లో రాయండి. ఈ నామాల్లో ఏ నామం మీకు ఉపయోగపడుతుందో మేము వీడియోస్ ద్వారా అందిస్తాం. కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్కారం.